సో మనతోని ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారన్నమాట, చంద్రజిత్ సింగ్. సో సార్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీ రన్ చేస్తున్న స్కూల్స్ ఉంటాయో సో ఆ ప్రోడక్ట్ అని సార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్ ఇక్కడనే చదివి మళ్ళీ వేరే వేరే ఏరియాస్లో స్టడీస్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడనే ఎగ్జిబిషన్ సొసైటీలో సార్ సర్వీస్ ఇస్తున్నారు. సో సార్ తను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారండి, మీరు కూడా బాగున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ఫస్ట్ టైం కలుస్తాం ఈ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తున్నాం మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తున్నా నా తరఫు నుంచి, ఇంకా ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి. సో సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడ చదువుకొని వచ్చి మరి ఇక్కడ మెయిన్ ఒక కీ పొజిషన్లో ఉన్నారు, జాయింట్ సెక్రటరీ అంటే మామూలు మాట కాదు. సో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతుంది సార్ మీరు? చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నేను ఒక స్పాన్సర్డ్ కాలేజ్లో ఇక్కడ నేను చదివిన. ఐఎమ్ అన్ అల్యూమినీ ఆఫ్ అ స్పాన్సర్డ్ కాలేజ్ ఫ్రమ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఓన్లీ, కాబట్టి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన నేను ఎట్లా నడుస్తుందో, ఎట్లా వీళ్ళు సర్వీస్ చేస్తారో ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్. అందరు మెంబర్స్ దే కమ్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్, దే కమ్ ఫ్రమ్ మల్టిపుల్ వాక్స్ ఆఫ్ లైఫ్. దే డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఉన్నారు మన సొసైటీలో. దే ఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. సో కాబట్టి మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. అండ్ వాళ్ళందరూ సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరిలో సేవా భావన చూసి చిన్నప్పటి నుంచే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా, ప్రభావిత అయినా బాగా. అది కూడా నాకు చాలా ఇంపాక్ట్ అయింది చిన్నప్పటి నుంచి. మా ఫాదర్ కూడా ఇక్కడనే సర్వీస్ చేసిండు. 50 years అయిపోయింది ఆయన సర్వీస్. హీ స్టిల్ అలైవ్ అండ్ హీఈస్ అ సీనియర్ మెంబర్. హీ వాజ్ ఎ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్. సో ఇట్స్ రియలీ అ ప్రౌడ్ మూమెంట్ దట్ బీయింగ్ ఇన్ సచ్ అ ఎన్వైరన్మెంట్. నేను పెరిగి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన, జాయింట్ సెక్రటరీ పోస్ట్లో ఉన్నా, కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో సార్ 46 days ఎగ్జిబిషన్ ఉంటుంది సార్. సో ఇక్కడ మీరు ఇక్కడ సర్వీస్ చేస్తారు. సో ఆఫ్టర్ 46 days తర్వాత ఏం వర్క్ చేస్తారు అంటే నార్మల్ ఎలా ఉండబోతుంది ఎగ్జిబిషన్ మొత్తం? అదే నేను ఎట్లా చెప్పినా అంటే అదే అందరు మెంబర్స్ వేరే దే హ్యావ్ దేర్ ఓన్ ఫీల్డ్స్. ఇక్కడ వచ్చి ఓన్లీ సర్వీస్ చేస్తారు, ఆనరీ సర్వీస్ ఇది మేము చేస్తామన్నమాట. అయితే ఇక్కడ తర్వాత మాకు మా ఓన్ జాబ్స్ ఉంటాయి. ఐఎమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అండి. ఐ వర్క్ ఇన్ కాగ్నిజెంట్ యాజ్ అ డెలివరీ మేనేజర్. సో అక్కడ నాది యాక్చువల్ జాబ్ అయితే అదే. ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తామన్నమాట, ఓన్లీ ఆనరీ సర్వీస్ చేస్తాం. అట్లనే వేరే ఆల్ ద మెంబర్స్ హ్యావ్ దేర్ ఓన్ businesses, they have their own works, they are there into their own fields. అట్లా చాలా మంది ఇట్లానే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు 83rd ఎడిషన్ ఇది ఎగ్జిబిషన్ది. సో 80 years ప్లస్ నుంచి ఈ ట్రెడిషన్ నడుస్తూనే ఉన్నది. ఆ లెగసీ అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. అందరు మెంబర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్. సో దిస్ ఇస్ ఐఎమ్ ఫ్రమ్ ద 3rd generation ఆఫ్ ద మెంబర్స్ సొసైటీ. గ్రేట్ సార్. సో ఎట్లా ఈ 45 days పండగ లెక్క ఉంటుంది సార్ ఇక్కడ కదా? సో అంటే చాలా మంది వస్తుంటారు, డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు సార్ ఎగ్జిబిషన్ సొసైటీ? అంటే రష్ డేస్ అప్పుడు చాలా మేము అది జాగ్రత్త పడాల్సింది వస్తుంది. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవ్వద్దు గ్రౌండ్స్లో. చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటాము. పోలీస్ వాళ్ళు కూడా చాలా మనకి సహకరిస్తారు. పోలీసు ఇంకా వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంటు, అందరు డిపార్ట్మెంట్స్ కలిసి మాకు చాలా మంచిగా సపోర్ట్ ఇస్తారు. అయితే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా మేము అది హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్ కండక్ట్ చేయడానికి, ఇన్సిడెంట్ ఫ్రీ కండక్ట్ చేయడానికి చాలా సహయోగం ఉంటుంది వాళ్ళతో. అయితే అట్లనే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మాకు గేట్ దగ్గర రష్ డేస్ అప్పుడు వీ విల్ ట్రై టు పుట్ అ రోప్ టు రెగ్యులేట్ ద క్రౌడ్ మంచిగా ఒక ప్రాపర్ స్ట్రీమ్లో రావాలా, స్టాంపిడ్ కాకూడదు. కాబట్టి we will try to regulate the crowd using a rope and trying to streamline the flow. అది ఫ్లో కొంచెం స్ట్రీమ్లైన్ అవుతుంది. దాని తర్వాత పీపుల్ అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొన్న 97,000 పీపుల్ వచ్చిండు అనమాట ఎగ్జిబిషన్కి. దట్స్ అ గుడ్ నంబర్ సో ఫార్ వీ హ్యావ్ హ్యాడ్ ఇన్ దిస్ ఇయర్. సో ఓవరాల్గా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అంటే ఈసారి ఇంకా మనకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి ఫర్ ఉమెన్, రైట్? సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఎంత? ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఒక ఉమెన్ మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారంట, స్టిచ్చింగ్ చేస్తారు. సో ఇంతకుముందు ఏంటంటే ఎక్కడన్నా ఉంటుంటే, కానీ ఇప్పుడు మేము డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారంట మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ బికాస్ ఆఫ్ ఫ్రీ బస్. సో ఈ ఫ్రీ బస్ పైన అంటే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు?
సో ఈ టైం అది ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉమెన్కి ప్రొవైడ్ చేయడం వల్ల ప్రభుత్వం తరఫు నుంచి చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉమెన్స్ దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. ఇంకా దే ఆర్ కమింగ్ డౌన్ టు సొసైటీ ఫ్రమ్ వెరీ ఫార్ ఆఫ్ ఏరియాస్. దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ హియర్ విచ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్. అండ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి మేము ఎప్పుడైనా మేము చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాము. వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి స్టాల్స్ కూడా మేము మంచిగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏ ఫెసిలిటీ కావాలంటే ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తామండి. సో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఆర్ రియలీ హ్యాపీ దిస్ టైమ్ అండ్ బోనసెస్ ఫ్రీ బస్ సర్వీస్. సో విత్ దట్ వీఆర్ సీయింగ్ అ గుడ్ ఇంక్రీజ్ ఇన్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అండ్ ఉమెన్ విజిటర్స్ in the grounds as well. Yeah. So one final word to the audience or to the public from Exhibition Society. Nothing much. I think it's going on very well. The exhibition is going on very well. మీరందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలని కోరిక ఉంటుంది. We always try to make sure that you have the best experience when you visit exhibition grounds, and whenever you visit you go with happy memories, cherished memories, so that even in upcoming days you can cherish these memories, and you can also proudly say to your other family members or your relatives who are in other states or in other countries that we have something called as Numaish or All India Industrial Exhibition, which is a all India level pradarshini kabatti. This is one of the best and proudest thing for us Hyderabadis. So this is one of the, like Chief Minister already said in the inauguration day, Hyderabad ki shaan hai. Right? So if someone doesn't know about Numaish, then he's not a Hyderabadi. Yes, sir, that's a fact. Yeah, so that's what it is. Yeah, so that is how it is famous in entire India right now. Yeah.